నమస్తే దోస్తులు, తెలంగాణ శనార్థులు. అయితే ఈరోజు ఈనాడు ఉప్పల్లోని వార్తలు చదువుదాం. ఇక్కడ స్నేహ గీతం ర్యాగింగ్ దూరం అని చెప్పేసి ఇక్కడ ఈనాడులో ఒక మంచి వార్త వచ్చింది. విద్యార్థులు, తల్లిదండ్రులు, కమిటీలు మేలు, కలివిడికి కళాశాలలు దన్నుగా ఉండాలి అని చెప్పేసి ఇక్కడ చూపించారు. ఇక్కడ ఏంటంటే గోడ పత్రిక ఆవిష్కరిస్తున్న మల్కాజ్గిరి ఏసీపీ చక్రపాణి, పోలీస్ అధికారులు. వైద్య, ఫార్మసీ, ఇంజనీరింగ్ తరగతులు మొదలవుతున్నాయి. కొత్త కళాశాలలు, కొత్త అవతరణం, కొత్తగా చదువు, ఇవే ఇష్టం అనుకుంటే దీనికి తోడు ర్యాగింగ్ భయం ఇంటర్లో బదిలై ఎలాగోలా చదువు ముగించుకొని స్వేచ్ఛగా బయటకొచ్చిన విద్యార్థులు వైద్య, ఇంజనీరింగ్ కళాశాల కాస్త మేరకు భయం ఉండటం సహజం. దీనికి తోడు కలుపుగోలు తనం పెంచేందుకు చేసే ఆటలు శృతి మించి ఆందోళన కలిగిస్తున్నాయి. బస్సులు, వసతి గృహాలు, క్యాంపస్లో సీనియర్లో కొంతమంది ర్యాగింగ్ చేస్తారు. ఈ భయం పోగొట్టడానికి తల్లిదండ్రులు, కళాశాలలు ప్రయత్నించాలి. అంటే ర్యాగింగ్ గురించి ఇక్కడ మనకు ఒకటి మంచి వార్త వచ్చింది. స్నేహ గీతం ర్యాగింగ్ దూరం అన్నట్టు ఇక్కడ గోడ పత్రికను ఆవిష్కరిస్తున్న మల్కాజ్గిరి ఏసీపీ చక్రపాణి. అంటే ఇప్పుడు ప్రజెంట్ జనరేషన్లో ర్యాగింగ్ ఒక పెద్ద భూతంలా మారిపోయింది. ర్యాగింగ్ అంటే భయాందోళన చెందుతున్న ఈ యొక్క విద్యార్థినీలు. అంటే ఎవరైతే ర్యాగింగ్ చేస్తున్నారో వాళ్ళు కూడా వాళ్ళ సీనియర్లు వాళ్ళ జూనియర్లను ర్యాగింగ్ చేస్తే ఇక్కడ కూడా ప్రజెంట్ వీళ్ళు సీనియర్ అయ్యారు కాబట్టి వీళ్ళ జూనియర్లను ర్యాగింగ్ చేయడం ఆనవాయితీగా వస్తుంది. ఈ ర్యాగింగ్ భూతం అనేది లేకుండా పతనం కావాలని, ఇలాంటి ర్యాగింగ్ వల్ల ఈ యొక్క జూనియర్లు చాలా అవస్థలు పడుతున్నారని చెప్పేసి చదవాలనుకున్నా కూడా భయాందోళన పడుతున్నారు. ఎందుకంటే ఈ ర్యాగింగ్ వల్ల చాలామంది సీనియర్లు ర్యాగింగ్ ఎలా చేస్తున్నారంటే ఒక సెన్సిటివ్ పర్సన్ని ర్యాగింగ్ చేస్తే ఆత్మహత్యకు కూడా పాల్పడే దౌర్భాగ్య పరిస్థితి ఈ యొక్క కళాశాలలో జరుగుతుంది. అంటే ఎలా చేస్తున్నారంటే ర్యాగింగ్ వస్తున్నాడు చూడండి, వస్తున్నాడు బ్యాగ్ గుంజుకో, రన్నింగ్ చేయి, మొత్తం గ్రౌండ్ చుట్టూ తిరుగు, బట్టలు ఇప్పు, ప్యాంట్ ఇప్పు, షర్ట్ ఇప్పు అనే విధంగా ఘోరమైన ఇలాంటి ర్యాగింగ్లకు పాల్పడుతున్నారు. కాబట్టి చాలామంది విద్యార్థులు ఎవరైతే ఉంటారో వాళ్ళ తల్లిదండ్రులు కాలేజీకి పంపించాలన్నా కూడా భయాందోళన చెందుతున్నారు. అదేవిధంగా కో ఎడ్యుకేషన్ ఉంటుంది. కో ఎడ్యుకేషన్ అంటే ఆడపిల్లలు మగపిల్లలు కలిసి కంబైన్ చదువుకున్న వాళ్ళు కో ఎడ్యుకేషన్ అంటారు కదా, అలాంటి కాలేజీలో వేస్తే ర్యాగింగ్ ఉంటుందని చెప్పేసి మళ్ళీ ఓన్లీ ఉమెన్స్ కాలేజ్ చేస్తున్నారు. ఈ ఉమెన్స్ కాలేజీలో కూడా ఏమవుతుందంటే ఈ కస్తూర్బా కాలేజు, ఇలాంటి ఇందిరాగాంధీ కాలేజు, కొన్ని కాలేజీలు ఉన్నాయి, ఇంకా మొదలైన కాలేజీలు ఎన్నో ఉన్నాయి. ఆ కాలేజీలలో కూడా కొంతమంది ర్యాగింగ్ కూడా చేస్తున్నారు. ఆడవాళ్ళకి శత్రువు అన్నట్టు ఆడవాళ్ళు సీనియర్లు జూనియర్లను కూడా ర్యాగింగ్ చేస్తున్నారు. అదేవిధంగా కొంతమంది లేడీస్ ఈ కాలేజీలకు వెళ్ళాలన్నా కూడా ఈ ర్యాగింగ్ చేస్తారనే భయాందోళనతో చాలామంది భయపడుతున్నారు. అదేవిధంగా ఇక్కడ మనకి స్నేహ గీతం ర్యాగింగ్ దూరం అని చెప్పేసి ఇక్కడ మన ఏసీపీ చక్రపాణి గారు ఒక గోడ పత్రికను ఆవిష్కరించి ఇదొక వినూత్నంగా ప్రచారం చేయాలని చెప్పేసి ఏమంటున్నారంటే చక్రపాణి మల్కాజ్గిరి ఏసీపీ విద్యా సంస్థలో ర్యాగింగ్ నిరోధికకి ప్రభుత్వం 1997లో చట్టం తీసుకొచ్చింది. అంటే 1997లోనే చట్టం తీసుకొని రావడం జరిగింది. ఆ చట్ట ప్రకారం ప్రతి విద్యా సంస్థలో అనుభవం ఉన్న ప్రొఫెసర్, స్థానిక పోలీసులు అధికారులు భాగస్వామ్యంతో కమిటీలను ఏర్పాటు చేయాలి. చట్టాలను అతిక్రమిస్తే విధించే శిక్ష తెలిస్తే బోర్డులను ప్రతి విద్యాలయంలో అందరికీ కనబడే ప్రదేశంలో ఉండాలి. అంటే చట్టాలను అతిక్రమిస్తే విధించే శిక్షలు ఎలా ఉంటాయంటే తెలిపే బోర్డులను ప్రతి విద్యాలయంలో అందరికీ కనబడలే ప్రదేశంలో ఉండాలని చెప్పేసి, అంటే ఆ శిక్ష ఎలా ఉంటుంది అంటే అందరు కనబడేలా చేస్తే ఇంకోసారి ర్యాగింగ్ చేయరు అని చెప్పేసి ఒక మంచి సూచనలు ఇవ్వడం జరిగింది.
ఇక్కడ బాధిత విద్యార్థులు ఫిర్యాదు చేసినప్పుడు కళాశాల యాజమాన్యం స్పందించకుంటే వారిపై చర్యలు తప్పవు. చూసారా, ఎవరైతే బాధిత విద్యార్థులు ఫిర్యాదు చేసినప్పుడు కళాశాల యాజమాన్యం అలాంటి ఫిర్యాదులు తీసుకోకపోవడంతో వాళ్ళపై చర్యలు కూడా కఠినంగా మేము తీసుకుంటామని చెప్పేసి ఇక్కడ ఏసీపీ చక్రపాణి చెప్పడం చాలా చాలా హర్షించదగిన విషయం. ఎందుకంటే కొంతమంది ఏం చేస్తారంటే వాళ్ళ డాడీ ఎమ్మెల్యే, వాళ్ళ డాడీ ఎంపీ, వాళ్ళ డాడీ రాజకీయ నాయకుడు, అరే వాళ్ళ చాలా సౌకర్యాలు వాళ్ళు ఉన్నోళ్ళు బలిసిన వాళ్ళు అనుకుంటారు. అలా బలిసిన వాళ్ళు వాళ్ళ దగ్గర పోతే మన కాలేజీకి చెడ్డ పేరు వస్తుంది, ఇంకా నెక్స్ట్ జనరేషన్లో ఎవరైనా వచ్చే వాళ్ళు కూడా రారు అని మామూలుగా కాలేజ్కి రారు అని చెప్పేసి అలాంటి ధోరణిలో ఇక పోనీ అని చెప్పి లైట్ తీసుకున్న వాళ్ళు ప్రిన్సిపల్ ఎంతోమంది ఉన్నారు, మేనేజ్మెంట్ ఎంతోమంది ఉన్నారు, హెచ్ఓడీలు ఎంతోమంది ఉన్నారు. అలాంటి వాళ్ళు ఎవరైతే లైట్ తీసుకొని అనుకున్నారో వాళ్ళకి తగిన శిక్ష చర్యలు తీసుకుంటామని చెప్పేసి ఏసీపీ చక్రపాణి గారు అన్నారు. చట్టం కోరల్లో చిక్కుకోవద్దు అంటే చట్టం కోరల్లో చిక్కుకోవద్దని ఎవరంటున్నారంటే డాక్టర్ ఎం రమాకాంత్ రెడ్డి సంస్కృత విద్వా సంస్థల డైరెక్టర్ చెప్తున్నారు. ఏమంటున్నాడంటే చట్టం కోరల్లో చిక్కుకోవద్దు, చట్టం ఎవరికి చుట్టం కాదన్నట్టు విద్యార్థులు అవగాహన లోపం, క్షణికావేశం, సరదా కోసం చట్టం కోరల్లో చిక్కుకొని భవిష్యత్తును పాటు చేసుకోవద్దు. ర్యాగింగ్ పాల్పడడం నేరం. దీని నిరోధానికి కళాశాలలో కమిటీలు ఏర్పాటు చేస్తున్నాం. తల్లిదండ్రులు, న్యాయమూర్తులు, పోలీసు శాఖ వారితో అవగాహన సదస్సులు ఏర్పాటు చేస్తున్నాం. స్వాగత ఉత్సవాల ఏర్పాటు చేస్తూ జూనియర్ అపోహలు తొలగిస్తున్నాం. అంటే ఎవరైతే కాలేజీలో కొత్తగా వస్తారో వాళ్ళకి ఫ్రెషర్స్ డే అని చెప్పేసి వాళ్ళకి స్వాగతం పలుకుతూ వాళ్ళకి మంచి అవగాహనతో వాళ్ళకి ఎలాంటి ర్యాగింగ్స్ అనేది భూతం అనేది కాకుండా వాళ్ళకి మంచి అవగాహన చేయడం జరుగుతున్నది. చూద్దాం ఇక్కడ ధనుష్ జూనియర్ విద్యార్థిని అని ఏమంటున్నాడంటే భయం సహజం. కొత్త కళాశాలలో చేరుతున్నామంటే కొంత భయం ఉంటుంది. మాలో ఉన్న భయాన్ని మరింత పెంచకుండా తొలగించేలా సీనియర్లా సహకరిస్తే బాగుంటుంది. అంటే కొత్తగా కాలేజీకి వెళ్ళినప్పుడు మాలో కొంత భయం ఉంటుంది. కాకపోతే ఈ ధనుష్ ఏమంటున్నాడంటే సీనియర్లు మాకు సహకరిస్తే మేము అంతలో కొంత మేము రాణిస్తాము. దాని తర్వాత మేము చదువుకోవడానికి కూడా మాకు ఎలాంటి భయాందోళన చెందకుండా మేము స్వేచ్ఛగా చదువుకోగలుగుతాము అని చెప్పి చెప్తున్నాడు. అదేవిధంగా సంబంధాలు పెంచుకోవాలి. ఇక్కడ ప్రవళిక సీనియర్ విద్యార్థి ఏమంటుందంటే సీనియర్లు కొంతమంది ఎవరైతే ర్యాగింగ్ చేస్తారో అందులో ర్యాగింగ్ చేయని వాళ్ళు కొంతమంది ఉంటారు కదా, అలాంటి వాళ్ళ కొరకు అలాంటి వాళ్ళను సేకరించి వాళ్ళ సలహాలు తీసుకుంటున్నారు. అందులో ప్రవళిక సీనియర్ విద్యార్థి ఏమంటుందంటే కళాశాలలో మొదటి సంవత్సరం చేరిన విద్యార్థుల్లో భయం, బిడియం ఉంటుంది. వీటిని తొలగించడానికి సీనియర్లతో సంబంధాలు పెంచుకోవాలి. అదునుగా చేసుకొని పరిచయం పేరుతో మితిమీరి ప్రవర్తించడం తగదు. అంటే సీనియర్లు జూనియర్లు పరిచయం చేసుకొని వాళ్ళతో ఏదో మామూలుగా ఏదో ఫ్రెండ్స్ అన్న సంబంధాలు పెట్టుకోవచ్చు. కాకపోతే మితిమీరిన స్నేహం శృతి తప్పిన రాగం అన్నట్టు మితిమీరి స్నేహం చేసినా కూడా చాలా ప్రాబ్లం అవుతుందని చెప్పేసి మితిమీరొద్దు అని చెప్పి తెలియపరుస్తున్నారు. అయితే ఇక్కడ 1997లోనే చట్టం తీసుకొచ్చారు కదా, మళ్ళీ ఆ చట్టానికి విరుద్ధంగా ఇక్కడ ఎవరైతే ర్యాగింగ్ చేస్తున్నారో వాళ్ళకి కఠిన శిక్షలు కూడా ఉంటాయంట. మళ్ళీ జాగ్రత్త ఉండండి విద్యార్థులారా, మీరు జాగ్రత్త ఉండండి. లేదంటే మన ఏసీపీ చక్రపాణి అందులో పడ్డారనుకో కథం జైలు పాలవుతారు. మరి ఇంకో వార్త చూద్దాం. హెచ్ఎం నగర్లోని హూడా పార్క్ ఉద్యానం సరే, రక్షణ చెరలేవి, నాచారం. చెరువు వైపు కంచె వెయ్యరా అంటే చెరువు వైపు కంచె వెయ్యరా అనే ఒక మంచి వార్త వచ్చింది, చదువుదాం. నాచారం చెందిన వార్త. అధికారులు నిర్లక్ష్యం, నిర్వహణ లోపంతో నాచారం హెచ్ఎంటి నగర్లోని ఉద్యానవనం రక్షణ కరువైంది. పార్కుకు 3 వైపుల ఖాళీలు, భూభాగం 4వ వైపు పెద్ద చెరువు సరిహద్దుగా ఉంది. 2004లో పార్కు అభివృద్ధి చేశా ఉపహరి తాటకం వైపు ఇనుప కంచె వేశారు. నాణ్యత లేని పనుల్లో
3 చోట్ల పూర్తిగా శిథిలమైంది. చిన్నపిల్లల తాటకం వైపు నడిపితే తల్లిదండ్రులు భయంతో వణికిపోతున్నారు. అంటే ఇక్కడ ఏమవుతుందంటే, ఇక్కడ చెరువు చూసినాం, పెద్ద చెరువు. ఆ చెరువు వైపు కంచె వేయకుండా అలానే వదిలేయడం జరిగింది. ఒక గేట్ పెట్టాలి, గేట్ పక్క కనీసం కంచె వేయాలి కదా. అటు నుంచి అటు మన చిన్నపిల్లలు, ఒకళ్ళు పెద్ద పిల్లలు అంటే పెద్దోళ్ళు అంటే ఆలోచిస్తారు, అలా పడితే మళ్ళీ ఈత ఒకటి బయటకు వస్తారు. కానీ చిన్నపిల్లలు అటు ఇటు ఉరుకుతారు, అలా పడిపోయారనుకో చావే శరణ్యం కదా. అలాంటి వాళ్ళ కోసము ఇది మంచి సూచనగా ఒక ఇక్కడ నుంచి అక్కడ ఒకటి కంచె వేస్తే బాగుంటుందని చిత్రంలో చూపించినట్టు విధంగా చూస్తేనే భయం అవుతుంది. అలా కాకుండా కంచె వేస్తే బాగుంటుందని ఇక్కడ మన పేపర్లో చిన్నపిల్లల తాటకం వైపు నడిపితే తల్లిదండ్రులు భయాందోళన వణికిపోతున్నారు. చూసారా, చిన్నారులు ఆటాడే పరికరాల వద్ద వర్షానికి కూలిన చెట్టు మొదలు తొలగించలేదు. చూసారా, ఆటాడే పరికరాల వద్ద కూడా వర్షానికి కూలిన చెట్టును కూడా తొలగించలేరు. ఓపెన్ వ్యాయామశాలలోని కొన్ని పరికరాలు నిరుపయోగంగా ఉన్నాయి. అయితే తాటకం వైపు కంచె ఏర్పాటు చేస్తాం జగన్ ఉప కమిషనర్ కాప్రా. ఆయన ఏమంటున్నాడంటే, ఆల్రెడీ ఇక్కడ మేము ఇంకా వేయలేదు, వేస్తామని చెప్పేసి. అంటే పేపర్లో వచ్చేంత పేపర్లు ఈనాడు పేపర్లో వస్తేనే మీరు స్పందిస్తారా? అంటే మీరు పేపర్లో వస్తేనే స్పందిస్తారా? అక్కడ ఏం జరుగుతుంది, ఏంది, మీ సిబ్బంది వెళ్ళి అక్కడ మొత్తం పార్క్ క్లీన్ చేస్తుంటారు కదా, చెరువులు క్లీన్ చేస్తుంటారు కదా. చూసినప్పుడు అలాంటి వాళ్ళు అలాంటి బాధలు, అలాంటి ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే మాకు వచ్చి చెప్పాలని మీరు వాళ్ళకి అవగాహన ఇవ్వాలి కదా. ఇవ్వకుంటే ఏమవుతుంది? హెచ్ఎండి నగర్లోని ఊడా పార్కులు పెద్ద చెరువు వైపు కంచె లేని మాట వాస్తవమే. వీలైనంత త్వరగా కంచె ఏర్పాటు చేస్తాం. అయ్యా, ఎవరైనా తాటకం వైపు జగన్ ఉప కమిషనర్ గారు మీరు ఏమంటున్నారు? అది వాస్తవమే, కానీ మేము వేయలేము, త్వరలో వేస్తాము. మరి ఇంకా ఎప్పుడు వేస్తారయ్యా? అక్కడేమైనా సంఘటన జరిగిన తర్వాత వేస్తే ప్రయోజనం ఏంది? ముందు జాగ్రత్త చర్యలు ఉంటే అక్కడ ఉన్న చిన్నపిల్లలకు రక్షణగా ఉంటుంది కదా. అదేనయ్యా ముందు చూపు ఉండాలని చెప్పేది. వెంకటేశ్వర స్వామి ఆలయం వైపు తాటకం దగ్గర పారిశుద్ధ్యం అధ్వానంగా ఉంది. రోజు ఉదయం సాయంత్రం వేళలో 500 మంది పార్కుకు వచ్చి ఉపశమనం పొందుతున్నారంట. మళ్ళీ 500 మంది పైగా పార్కు వస్తున్నారంట. అయితే ఇక్కడ చూసినట్లయితే వెంకటేశ్వర స్వామి ఆలయం వైపు తాటకం దగ్గర పరిశుద్ధ అధ్వానంగా ఉంది. పారిశుద్ధం కూడా సిబ్బంది వాళ్ళకు కూడా తెలియజేస్తున్నాం. ఏంటంటే ఎక్కడేమైనా చెత్త ఉంటే మాకేంది, పోతే పోన్లే అనకుండా ఆ పారిశుద్ధం అధ్వానంగా ఉన్నదాన్ని క్లీన్ చేసి నీట్గా పెడితే అక్కడ ఉన్న చెరువు చూడడానికి, చెరువు అందాలు చూడడానికి, సహజ వనరులు చూడడానికి మనకు భగవంతుడు ఇచ్చిన వరం కదా. ఆ చూడడానికి అశేషమైన జనాలు ఏదో ప్రాబ్లమ్స్ ఉంటాయి, వాళ్ళకి టెన్షన్స్ ఉంటాయి. ఇలాంటి ఆహ్లాదకరమైన ఈ యొక్క ప్రదేశంలో వస్తే కొన్ని టెన్షన్స్, కొన్ని ఆలోచనలు మర్చిపోతారు కదా. అలాంటి వాళ్ళకు క్లీన్గా ఉంటే ఇంకా బాగుంటుంది కదా అని చెప్పేసి అలాంటి వాళ్ళు పరిశుద్ధంగా చేసుకోవాలని ఇక్కడ తెలియపరుస్తున్నాం. రోజు ఉదయం సాయంత్రం వేళలో 500 మంది పార్కు వచ్చి ఉపశమనం పొందుతున్నారు. అంటే 500 మంది వస్తున్నారంటే దాదాపుగా 500 మంది ఒక టెన్షన్ రిలీఫ్ మైండ్ కోసమే కదా ఆ పార్కులలోకి వస్తారు, ఆ చెరువు చూడడానికి వస్తారు. అలాంటి వాళ్ళకు టెన్షన్ ఫ్రీ ఉండాలంటే ఇలాంటి చర్యలు మామూలుగా ఇక్కడ చేను కంచె ఇట్లా అన్నీ వేస్తే ఎలాంటి ప్రమాదాలు ఉండవు అని మన ఈనాడు పేపర్లో క్లియర్గా ఇవ్వడం జరిగినది. రైతు సంక్షేమమే లక్ష్యం మాట్లాడుతున్న అధ్యక్షుడు గోపాల్ రెడ్డి అంట. ఇంకో వార్త, జవహర్ నగర్ బీజేవైఎం అధ్యక్షుడిగా సందీప్ని నియమించారు. జవహర్ నగర్ బీజేవైఎం నూతన అధ్యక్షుడిగా సందీప్ ముదిరాజును నియమించారు. జవహర్ నగర్ భాజపా అధ్యక్షుడు కమలాకర్ ఆధ్వర్యంలో నూతన కమిటీని ఎన్నుకున్నారు. జవహర్ నగర్లో బీజేవైఎం నూతన అధ్యక్షుడిగా సందీప్ని ఎన్నుకోవడం జరిగింది. ఇది ఒక హర్షించదగిన విషయమే. సందీప్ చురుగ్గా పాల్గొంటాడు, పనులు కూడా బాగా చేస్తాడు. సందీప్ గారికి భవిష్యత్తు చాలా ఉందనిగా ఎందుకంటే మేము చూసాం కదా, అతను న్యూస్ పరంగా మేము అటు వెళ్ళినప్పుడు చురుగ్గా పాల్గొంటాడు ప్రతి పనుల్లో. ప్రజాసేవ చేద్దాం, పార్టీలు మారినా ప్రజలు సేవ చేద్దాం, అధికారం ఎప్పుడు శాశ్వతం కాదని ఎమ్మెల్యే మల్లారెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం
కాలనీ మురుగు కాలువ చెర్లపల్లి రహదారి నిర్మాణానికి భూమి పూజ చేశారు. 39 లక్షల సాధారణ నిధులతో ఈ 2 పనులు చేపడుతున్నారు. ఈ కార్యక్రమంలో పుర చైర్మన్ కాకుండ్ల చంద్రారెడ్డి, వైస్ చైర్మన్ బండారు మల్లేష్ యాదవ్, కమిషనర్ రాజేందర్ కుమార్ పాల్గొన్నారు. పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే మల్లారెడ్డి, అంటే ఎమ్మెల్యే మల్లారెడ్డి అక్కడ ప్రభుత్వంలో ఉన్నప్పుడు 10 సంవత్సరాల్లో ప్రభుత్వంలో ఉన్నప్పుడు కూడా చురుగ్గా పాల్గొన్నాడు. మరియు ఇక్కడ ప్రభుత్వం లేకున్నా కూడా ప్రతి దగ్గరికి వెళ్ళి శంకుస్థాపన చేయడమే కాకుండా చెక్కులు పంపిణీ కూడా చేయడం జరుగుతుంది. ఈ యొక్క మల్లారెడ్డి ఏదైతే అన్నాడో జవహర్ నగర్ నాకు గుండాకాయ అన్నట్టు ఈ మల్లారెడ్డి అన్న విధంగానే పనులు బాగా చేశాడు. గత ప్రభుత్వంలో ఇక్కడ మన జవహర్ నగర్లో తిరగాలంటే కూడా చాలా చాలా భయాందోళన చెందుతున్న పాదచారులు మరియు ద్విచక్ర వాహనదారులు. ఎందుకంటే మొత్తం గుంతలు, డ్రైనేజ్ నీరంతా కాలనీలోకి రావడము, మరియు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ పనులు కాలేదు, సీసీ రోడ్డు పనులు లేవు. మరియు మల్లారెడ్డి వచ్చిన తర్వాత అన్ని పనులు అయ్యాయి. అది మనం చూస్తున్న జగమెరిగిన సత్యం. మరియు అలానే ఈ మల్లారెడ్డి కూడా ఏమంటున్నాడంటే పార్టీలకు అతీతంగా మనం పనిచేసి ముందుకు వెళ్తే ఇంకా మనము భవిష్యత్తులో ఈ యొక్క కాలనీలో ఎలాంటి సమస్యలు ఉన్నా ఇక్కడ ఏది ఉన్నా దాన్ని మనం ఎదుర్కోవచ్చు అని చెప్పేసి ఒక ధైర్యంతో ఇక్కడ పనులు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే మల్లారెడ్డి. చూసారా, మల్లారెడ్డి ఎమ్మెల్యే అయింది కానీ మరి ఇప్పుడు ప్రస్తుతం అధికారంలో లేకున్నా కూడా మనం అందరం కలిసికట్టుగా వెళ్ళి చేయొచ్చు అని చెప్పేసి 39 లక్షల సాధారణ నిధులతో ఈ 2 పనులు అన్నారు. చూసారా, 39 లక్షలతో ఆ పనులు చేపిస్తున్నారంట. చూద్దాం, మళ్ళీ పని ఇంకా కొనసాగించాలని నేను కూడా అనుకుంటున్నా. శ్రీ విరాట్ విశ్వకర్మ యజ్ఞోత్సవం డిఫెన్స్ అస్పిరెంట్స్ వింగ్ ఏర్పాటు. యానంపేటలోని శ్రీనిధి ఎడ్యుకేషన్లో డిఫెన్స్ ఆస్పిరెంట్ వింగ్ను శుక్రవారం లెఫ్టినెంట్ జనరల్ వైవికే మోహన్ లెఫ్టినెంట్ కర్నల్ ప్రారంభించారు. యువతకు అభినందనలు అంట. చూద్దాం. రక్తదానం మరొక ప్రాణదానం. ఇక్కడ వార్తలు చూస్తున్నాం. విఫల ప్రేమికుడు బల్వన్ మరణం. ఇక్కడ ఒక వార్త వచ్చింది, అది చూద్దాం. ముసాపేటలో విఫల ప్రేమికుడు బల్వన్ మరణం. నా మనసంతా నువ్వే ఉన్నావు, నువ్వు లేకుండా నేను ఉండలేను అంటూ ఓ యువకుడు లేఖ రాసి పెట్టి ఉరేసుకొని బల్వన్ మరణానికి పాల్పడిన ఘటన గురువారం రాత్రి జరిగింది. సాయి గణేష్ 24 సంవత్సరాలు కుకట్పల్లి బాగ్ అమీర్పేట్లోని ఓ అద్దె గదిలో స్నేహితుడితో కలిసి ఉంటున్నాడు. ఉప్పల్లోని ఓ సీసీ కెమెరాల సంస్థలో ఉద్యోగం చేస్తున్నాడు. తన ప్రేమ విఫలమైందని ఆత్మహత్య చేసుకున్నాడు. ఏందయ్యా, బల్వన్ మరణం చేసుకోవాల్సిన అవసరం నీకు ఏందయ్యా? ఒక అమ్మాయి ఇప్పుడు నో చెప్తే ఇంకా లోకం గొడ్డుపోయిందా? ఇంకా వేరే వాళ్ళు లేరా? మీ తల్లిదండ్రులు కని పెంచి మిమ్మల్ని పెద్ద చేస్తే వాళ్ళకి పుత్రశోకం చేకూర్చేలా చేస్తే ఎంతవరకు న్యాయం అయ్యా మీకు? ఇలాంటి వాళ్ళు ఎవరైతే సూసైడ్ చేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళు ఏంటంటే ఆలోచించండి, ముందుగా ఆలోచించండి. రాజు పోతే రాజు రాలేడా? కేసీఆర్ పోతే రేవంత్ రెడ్డి రాలేడా? ఇదేంది? అదేనయ్యా. ఇప్పుడు ఆమెను ప్రేమించినావు, ఇప్పుడు నువ్వు చచ్చిపోతే ఏంది పరిష్కారం? ఆమె ఇంకో అతను చేసి మంచి లైఫ్ పొందుతుంది, మంచి జీవితాన్ని పొందుతుంది. కానీ నువ్వు చనిపోయినావు కదా, నువ్వు చనిపోతే ఎవరికి నష్టం అంటే నీ తల్లిదండ్రులకు నష్టం, నీ అక్క చెల్లెలకు నష్టం, నీ అన్నదమ్ములకు నష్టం. అలాంటి దౌర్భాగ్య పరిస్థితి తెచ్చుకోకండి. సూసైడ్ ఎందుకు చేసుకోవాలయ్యా? వన్ సైడ్ లవ్ ఉంటే ఆమె నేను ప్రేమించి మోసం చేస్తే నువ్వు చనిపోవడానికి ఇది కారణమా? తప్పు కదా. అలాంటి ప్రయత్నాలు చేయకండి. చనిపోతే ఇంకో అమ్మాయి కూడా దొరుకుతుంది, ఇంకో అమ్మాయిని కూడా చేసుకోవచ్చు. లేదంటే అరేంజ్ మ్యారేజ్ చేసుకో. లవ్ చేయాలని కొవ్వు ఎందుకు పుట్టింది నీకు? అలా లవ్వే చేస్తే పొద్దుగల నీ జీవితాంతం పోషిస్తుందని గ్యారెంటీ ఉందా? లేదు కదా. ఈ లవ్ కొవ్వు ఇవన్నీ కొవ్వు లాంటిది అనమాట. ఒక లవ్ ఒక కొవ్వు లాంటిది. ఒసామా బిన్ లాడెన్ నమ్మొచ్చు కానీ ఈ లవ్ను నమ్మొద్దు.
ఆ లవ్ అనేది చాలా డేంజర్. ఒసామా బిన్ లాడెన్ కంటే డేంజర్. ఆ లవ్ నమ్మొద్దు ప్రజలారా. మరియు మీకు ఏం చెప్తున్నా అంటే ఒకటే సూచన, వాళ్ళు నిన్ను ప్రేమించలేదంటే నువ్వు వాళ్ళని ప్రేమించినావంటే వాళ్ళు నేను ప్రేమించలేని చీకొట్టి దూరం కొట్టినప్పుడు దానికంటే ఎక్కువ సాధించి దాని ముంగట నువ్వు చూపించాలి. నీ టాలెంట్ ఏందో దాని ముంగట చూపించాలి. అరే భవిష్యత్తులో వాని ఎందుకు చేసుకోలేరా మొర్రో, నేను పోయి వీని గోతులో ఎందుకు పడ్డాను రా నైనా అని చెప్పి బాధపడాలి. అలాంటి దౌర్భాగ్య పరిస్థితి తెచ్చుకోకుండా, లవ్వు కొవ్వు అని లేకుండా ఇలాంటి సూసైడ్లు చేసుకోవడం మానుకోండి. ఈ యొక్క మా జరపైలం ఛానల్ నుంచి మంచి సూచనలు చేయబడుతుంది. ఎందుకంటే ఈ లవ్ అనేది చాలా డేంజర్. లవ్ ట్రాష్ అర్థమైందా? లవ్ అనేది చేసుకోకుండా మీరు మంచి అరేంజ్ మ్యారేజ్ చేసుకోండి. ఒకవేళ లవ్ చేసినట్లయితే వాళ్ళ పెద్దలను ఒప్పించి మీరు పెళ్లి చేసుకుంటే అది చాలా మంచిదిగా ఉంటుంది. కానీ పిర్కు పందలా చనిపోవడం కరెక్ట్ కాదు అని మా జరపైలం టీం నుంచి మేము తెలియపరుస్తున్నాం. విఫల ప్రేమికుడు బలవన్ మరణం, ఇంత ఘోరము. ఈ వార్తలు చదవాలంటేనే భయం అవుతుంది మాకు. అక్క చూడండి, ఇంకో వార్త వచ్చింది. అక్క ప్రేమించి పెళ్లి చేసుకుందని బావపై కత్తితో దాడి చేశాడట. మళ్ళీ ఏంది ఇది? అక్క ప్రేమించి పెళ్లి చేసుకుందని బావపై కత్తితో దాడి చేసిండు మహేష్. ఎందుకు చేశాడు ఆయన అంటే చదువుదాం. పేదలను ఎదిరించి ఆ ఇద్దరు ప్రేమ పెళ్లి చేసుకున్నారు, అన్యోన్యంగా ఉంటున్నారు. అక్కను ప్రేమ పెళ్లి చేసుకున్నాడనే కక్షతో బావను హత్య చేయడానికి చెయ్యాలని ఏడాది నుంచి అమ్మాయి తమ్ముడు ప్రణాళిక సిద్ధం చేసుకున్నాడు. వినాయక నిమజ్జనం ఊరేగింపులో కత్తితో బావపై దాడి చేశాడు. చివరకు పోలీసులకు చిక్కాడు. గట్కేసర్ సిఐ సైదులు తెలిపిన వివరాల ప్రకారం గట్కేసర్ పట్టణంలో రామ్ నగర్కు చెందిన పనిక్కర మనస 22 సంవత్సరాలు, అదే ప్రాంతానికి చెందిన సాయి అలియాస్ మోక్ష యాదవ్ 25 సంవత్సరాలు ఏడాది క్రితం ప్రేమ పెళ్లి చేసుకుంది. వీరి పెళ్లికి మానస ఇంట్లో ఇష్టం లేదు. ఆమె ప్రైవేట్ పాఠశాలలో ఉపాధ్యాయురాలుగా, సాయి డీజే ఆపరేటర్గా పనిచేస్తున్నాడు. మానస సోదరుడు బైరా మహేష్ సాయిని హత్య చేయాలని నిర్ణయించుకున్నాడు. అదను కోసం చూసి గురువారం రాత్రి గట్కేసర్లో గణేష్ నిమజ్జనం డీజే ఆపరేటర్గా సాయి ఉన్నట్లు తెలుసుకున్న మహేష్ రాత్రి 12 గంటల ప్రాంతంలో అక్కడికి వెళ్ళి 2 సార్లు కత్తితో దాడి చేసి అక్కడి నుంచి పారిపోయాడు. గాయపడిన సాయిని స్థానికులు కీసరలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకెళ్లారు. మహేష్ను అరెస్ట్ చేసిన శుక్రవారం రిమాండ్కి పంపినట్లు సిఐ పేర్కొన్నారు. చూసారా ఏమైందయ్యా అంటే అక్కడ బలవన్ మరణం. అయ్యా నువ్వు పెళ్లి చేసుకుంటే వాళ్ళ తమ్మునికి నచ్చలేదు, వాళ్ళ అయ్యకి నచ్చలేదంటే ఇదే గతి. దాని కంటిన్యూయేషన్ చూసుకుందాం. అక్క ప్రేమించి పెళ్లి చేసుకుందని బావపై కత్తితో దాడి. అంటే పెళ్లి కాకముందుకేమో వాడు ఎవడో తెలియదు, పెళ్ళైంది కాబట్టి బావపై కత్తితో దాడి చేసిండు. ఎందుకు చేసిండు అయ్యా అంటే అతనికి తమ్మునికి ఇష్టం లేని పెళ్ళి అక్క చేసుకుంది. అక్క చేసుకున్నా ఏమైంది, చివరికి బావపై కత్తితో దాడి చేశాడు. ఇష్టం లేదు, సంవత్సరం నుంచి వేటు వేశాడు. బావ డీజే ప్లేయర్, డీజే టిల్లు కాబట్టి ఆ బావకి ఏటేయాలని చెప్పేసి అదను చూసి పోయిన గణపతి పండగ నుంచి ఈ గణపతి పండగ వరకు చూసి ఎక్కడైతే డీజే టిల్లు లేక డీజే కొడుతున్న బావ అప్పుడు ఈ బొమ్మర్ది వెళ్ళి వెనక నుంచి వచ్చి కట్టు తీసుకొని 2 ఏట్లు వేసాడట. అది ఎక్కడో జరగలేదు, ఇక్కడనే మన గట్కేసర్ కీసర మండలం ఇక్కడనే జరిగింది. ఆ ఏటు వేసరికి అడ్డం పడిపోయిన బావ బొమ్మర్ది పరారి కావడంతో ఈ బొమ్మర్దిని పోలీసులు పట్టుకొని దేవశుద్ధి చేయడం. అదే కాకుండా ఇక్కడ ఆ బావకి మన కీసరలో బైరి మహేష్ని ఏమో పోలీస్ స్టేషన్ తీసుకెళ్లారు. 12 గంటల ప్రాంతాల్లో అక్కడికి వెళ్ళిపోయి 2 సార్లు కత్తితో దాడి చేసి అక్కడి నుంచి పారిపోయాడు. చూసారా, రాత్రి 12 గంటల ప్రాంతానికి ఎవరు ఉండరు కదా, తాగుబోతులు మొత్తం మైకంలో ఉంటారు. గణేష్ నిమజ్జనం కదా, ఫుల్ మా గణేష్ వెళ్ళిపోతుందని చెప్పేసి మొత్తం మత్తు తాగి ఫుల్ ఎంజాయ్మెంట్ చేస్తారు. మా గణేష్ మళ్ళీ సంవత్సరానికి వస్తాడని చెప్పేసి
అలాంటి మత్తులో ఉన్న మందుబాబులు వాళ్ళ ఎంజాయ్మెంట్లో వాళ్ళుంటే ఈ బొమ్మర్ది చాకచక్యంగా వేసి వాళ్ళ బావకి కాటు వేయడం జరిగినది. అదేవిధంగా గాయపడిన సాయి స్థానికులు కీసరలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకెళ్లారు. మహేష్ను అరెస్ట్ చేసి శుక్రవారం రిమాండ్కి పంపినట్లు సిఐ పేర్కొన్నారు. ఏమైందయ్యా, నిండు భవిష్యత్తు ఉంది నీకు, చూస్తేనేమో డిజర్ట్ ఇల్లు లెక్క నువ్వే ఉన్నావు మీ బావ కాకుండా. ఇదేం కర్మ నీకు? వాళ్ళు ఏదో ప్రేమించుకురు, పెళ్లి చేసుకురు, ఎక్కడో చూపులు కలిసినాయి. నువ్వు కూడా రేపు పొద్దుల ప్రేమించి పెళ్లి చేసుకోవడం గ్యారంటీ ఏముంది? ఆ క్షణికావేశం వల్ల ఎవరు ఏం చేస్తున్నారో తెలియలేకపోతుంది. అలాంటి దౌర్భాగ్య పరిస్థితుల్లో జీవిస్తున్న యువనస్తులు. శ్రమిస్తేనే క్రీడలో రాణింపు అంటే సాధన చేస్తే విద్యార్థులు జాతీయ అంతర్జాతీయ స్థాయి క్రీడలుగా ఎదుగుతారని కుషాయిగూడ ZPHSHMG బాబురెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం కీసర జోనల్ స్థాయి క్రీడా పోటీ ముగింపు కార్యక్రమంలో మాట్లాడారు. బాలికలు బాలుర మరియు కబడ్డీ, ఖోఖో, వాలీబాల్ పోటీలో విజేతలుగా జోనల్ కార్యదర్శి ప్రభాకర్ జ్ఞాపకాలు అందజేశారు. తుది దశలో చెల్లపల్లి టర్మినల్ అంట, మరి ఎప్పటికి పూర్తి అవుతుందో అది ఇంతవరకు తెలియదు. వేచి చూద్దాం. ఇక్కడ ఇంకో వార్త వచ్చింది. ఇక్కడ ఏం వార్త? ఇది ఆల్రెడీ మనం మల్లారెడ్డి వార్త చదివేసినాము, మల్లారెడ్డి కాకది. ఇంకో వార్త ఏముంది? ఇది డాక్టర్ ఏఎస్ రావు ఆదర్శం అని పెట్టారు. అంటే ఏఎస్ రావు ఆదర్శంగా ఉన్నాడు. ఎందుకు? యువత డాక్టర్ ఏఎస్ రావు అడుగుజాడలో పయనించాలని ఎమ్మెల్యే బండారు లక్ష్మారెడ్డి సూచించారు. శుక్రవారం డాక్టర్ ఏఎస్ రావు జయంతి నిర్వహించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ ECIL కంపెనీ స్థాపించి వేలాది మందికి జీవనోపాధి మరియు కల్పించిన మహా వ్యక్తి అని కొనియాడారు. తెలంగాణ ప్రజా సాంస్కృతిక కేంద్రం స్ఫూర్తి గ్రూపులో ఆధ్వర్యంలో వేరెవరుగా ఏర్పాటు చేసిన కార్యక్రమానికి చర్యలు నాగేశ్వరరావు మరియు రామచంద్రయ్య, లక్ష్మారెడ్డి పలువురు హాజరయ్యారు. అంటే ఏఎస్ రావు పూలమాలలు వేసిన నివాళులర్పిస్తున్న ప్రతినిధులు. ఈ ఏఎస్ రావు పేరు ఏఎస్ రావు నగర్గా మారిపోయింది. ఈ ఏఎస్ రావు నగర్ పేరు ఎట్లా అంటే ఒక కమర్షియల్ ప్లేస్గా మారిపోయింది. ఇలాంటి పొటెన్షియల్ ప్లేస్ అనేది అతను ఏఎస్ రావు నగర్ ఈసీఎల్ పెట్టి అనేక మందికి ఉద్యోగాలు ఇవ్వడంతో అతనికి ఆ ఈసీఎల్ సంబంధించిన జ్ఞాపకాలు గుర్తుకుండాలని చెప్పేసి ఈ ఖాళీ పేరే ఏఎస్ రావు నగర్ అని పెట్టి అతనికి నిన్న పూలమాలలు వేసి నివాళులర్పిస్తున్న ప్రతినిధులు చూడండి. ఇక్కడ HMD నగర్లో హుడా పార్క్ చూసారా ఎంత బాగుందో. మరి ఆ పిల్లలు అక్కడ చెరువు పక్కకు పోకుండా కంచె వేసి ఎంత బాగుంటుంది. మళ్ళీ అధికారులు ఏం చేస్తున్నారు చూడాలి. రక్తదానం చేసి ప్రాణాలను కాపాడాలి. ఏఎస్ రావు నగర్ రక్తదానం చేసి నిండు ప్రాణాలను కాపాడాలని ఎమ్మెల్యే బండారు లక్ష్మారెడ్డి సూచించారు. శుక్రవారం సాయి సుధీర్ కళాశాలలో కాప్రా ఏఎస్ రావు నగర్ లయన్స్ క్లబ్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మెగా రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు. 110 మంది విద్యార్థులు రక్తదానం చేశారు. ఈ కార్యక్రమంలో డిస్ట్రిక్ట్ గవర్నర్ కృష్ణ ప్రసాద్, సన్ సీడ్ ఆసుపత్రి చైర్మన్ డాక్టర్ అన్వేష్, లైసెన్స్ క్లబ్ ఆదర్శ కార్యదర్శి మరియు చన్నమోలు వరప్రసాద్ పాల్గొన్నారు. ఇక్కడ రక్తదానం ఇస్తున్నారు. రక్తదానం మంచిదే. రక్తదానం ఇస్తే కొత్త రక్తం వస్తుంది. ఈ పాత రక్తము ఎవరైనా ఉన్న వాళ్ళకి, రక్తం లేని వాళ్ళకి పనికొస్తుంది. అది మంచిదే. డెంగీ నివారణతో వైద్యాధికారులు పాత కీలకం మాట్లాడుతున్న DMHO. ఇక్కడ డెంగీ గురించి ఒక వార్త వచ్చింది. జిల్లాలో డెంగీ వ్యాధి తీవ్రతను సమర్థంగా నియంత్రించేందుకు వైద్యాధికారులు కీలక పాత్రను పోషించాలని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికార డాక్టర్ టి రఘునాథ్ స్వామి ఆదేశించారు. శుక్రవారం ప్రజావాణి సమావేశ మందిరంలో జిల్లాలోని ప్రాథమిక పట్టణ వైద్య అధికారులు, నివేదిక పర్యవేక్షకులు, డేటా ఎంట్రీ ఆపరేటర్లతో అత్యవసర సమీక్ష సమావేశం నిర్వహించారు. వైద్య బృందాలు
వహించకుండా ప్రజలకు సేవలు అందించేందుకు అందుబాటులో ఉండాలని పేర్కొన్నారు. ఎక్కడ నిర్లక్ష్యం ఉండొద్దు అని తెలియపరిచారు. అంటే ఇప్పుడు ఇది వర్షాకాలం కాబట్టి ఈ డెంగ్యూ వల్ల చాలామందికి చికెన్ గునియా, మటన్ గునియా అన్నీ వస్తున్నాయి. ఇలాంటి చికెన్ గునియా అనేది అంటే ఏంటంటే కాళ్ళ నొప్పులు, కీళ్ళ నొప్పులు ఇలాంటివి రావడంతో ఈ ఇంట్లో నుంచి బయటగా అడుగు పెట్టలేని దౌర్భాగ్య పరిస్థితి ఏర్పడుతుందంటే ఎందువల్ల అంటే ఈ దోమ అనేది కరవడం వల్ల వాళ్ళకి డెంగ్యూ, మలేరియా మరియు మెదడు వాపు లాంటి ఇతర వ్యాధులు రావడంతో ఈ యొక్క రోగానికి పాల్పడి అందరికి మంచానికే పడడం చాలా చాలా బాధాకరం. ఇలాంటి వాళ్ళ కొరకు ఇక్కడ మాట్లాడుతున్న DMHO ఏమంటున్నాడంటే జిల్లాలో డెంగీ వ్యాధి తీవ్రతను సమర్థంగా నియంత్రించేందుకు వైద్యాధికారులు కీలక పాత్రను పోషించాలని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు డాక్టర్ రఘునాథ్ స్వామి ఆదేశించారు. అందరు అప్రమత్తంగా ఉండి ఎక్కడ ఏ ప్రాబ్లం వచ్చినా మామూలుగా ఎవరైతే దోమకాటుకు మామూలుగా డెంగీ జ్వరం అని టెస్ట్ చేసుకుంటారు కదా, అలాంటి వాళ్ళకు ప్రత్యేకమైన ఒక టీం ఏర్పడాలి. వాళ్ళకి మందులు ఇచ్చి వాళ్ళకి ఈ రోగం పెద్ద కాకుండా అక్కడక్కడే అడ్డుకట్ట వేయాలన్న విధంగా ఆదేశించారు. శుక్రవారం ప్రజావాణి సమావేశంలో మందిరంలో జిల్లాలోని ప్రాథమిక పట్టణ వైద్య అధికారులు, నివేదిక పర్యవేక్షకులు, డేటా ఎంట్రీ ఆపరేటర్లతో అత్యవసర సమీక్ష సమావేశం నిర్వహించారు. ఇక్కడ వైద్య బృందాలు ఆలస్యత్వం వహించకుండా ప్రజలకు సేవలు అందించేందుకు అందుబాటులో ఉండాలని పేర్కొన్నారు. ఎక్కడ నిర్లక్ష్యం ఉండొద్దని తను హెచ్చరించారు. చూసారా, ఇది ఉప్పల్లోని వార్తలు. ఈరోజు మన మల్కాజ్గిరి వార్తలు చూద్దాం. మన మల్కాజ్గిరిలో వార్తలు ఈరోజు వేగంగా పనులు, అదనపు సౌకర్యాలు అని చెప్పేసి ఇంకో వార్త వచ్చింది. వేగంగా పనులు, అదనపు సౌకర్యాలు, బృహత్తర ప్రణాళికతో సాగుతున్న రైల్వే శాఖ. చూసారా, సఫీల్గూడలో గతంలో సఫీల్గూడ రైల్వే స్టేషన్ పోవాలన్నా కూడా అక్కడ చాలామంది పోనీ దౌర్భాగ్య పరిస్థితి ఏర్పడుతుంది. చాలామంది ఏం చేస్తారంటే అక్కడ మల్కాజ్గిరి రైల్వే స్టేషన్ లేదంటే సికింద్రాబాద్ పోయి ఎక్కుతారు. ఎందుకంటే అక్కడ మరమ్మతులు కరెక్ట్గా ఉండవు, పనులు కరెక్ట్గా ఉండవు. అక్కడ చదువుదాం, వార్త చదువుదాం. గౌతమ్ నగర్ మల్కాజ్గిరి ప్రాంత ప్రయాణికులకు కొత్తగా అదనపు సేవలు అందించేందుకు రైల్వే శాఖ బృహత్తర ప్రణాళికతో ముందుకు సాగుతుందని, ఇందులో భాగంగా మల్కాజ్గిరి రైల్వే స్టేషన్ సమీపంలో చిన్న స్టేషన్లు అభివృద్ధి చేస్తుంది. సఫీల్గూడ, దయానంద్ నగర్ తదితర స్టేషన్లు సుమారు 2,23,00,000 నిధులతో అదనపు భవనాలతో పాటు ఇతర సౌకర్యాలు కల్పిస్తున్నాయి. మరియు బుకింగ్ కార్యాలయం, ప్రయాణికులు వేచి ఉండి గది వంటి సౌకర్యాలు సమకూర్చుకున్నారు. సఫీల్గూడలో ఈ భవనాల నిర్మాణాలు పూర్తిగా ఇటీవల రైల్వే అధికారులు ఎంపీ ఈటల రాజేందర్ చేతుల మీదుగా ప్రారంభించారు. చూసారా, అప్పుడు టికెట్లు ఏమైనా బుకింగ్ చేసుకోవాలన్నా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్కి వెళ్ళేది. అలాంటివి కాకుండా అది ఏం చేయాలంటే ఇక్కడనే చేసేయాలని చెప్పేసి మన ఈటల రాజేందర్ ఇక్కడ చొరవ తీసుకొని ఇక్కడ చేపడుతున్నారు. అదేవిధంగా మల్కాజ్గిరి నుంచి వెళ్ళే ఎక్స్ప్రెస్ రైలు 10, దయానంద్ నగర్ సఫీల్గూడ స్టేషన్ రోజువారీ ఆదాయం 1,50,000, నిత్యం ప్రయాణించే వారు 3,000. ఇక్కడ నుంచి వెళ్ళే దారు ప్రాంతాలు ఆదిలాబాద్ మరియు బాసరా, షిరిడి, నాగ్పూర్. అయితే మల్కాజ్గిరి నుంచి కూడా మనము ఇక్కడ బాసరా, షిరిడి, మళ్ళీ ఇంకోటి వైజాగ్ కూడా వెళ్ళొచ్చు. అయితే ఇక్కడ ఆదిలాబాద్, బాసరా, షిరిడి కూడా వెళ్ళొచ్చు అనమాట. ఇక్కడ తెలియపరుస్తున్నారు. ఇక్కడ దయానంద్ నగర్లో స్టేషన్లో కూడా రైల్వే స్టేషన్ మరమ్మతులు చేయడం జరుగుతుంది. సమయం ఆదా అవుతుంది. నూర్ DR UCP సభ్యుడు ఏమంటున్నాడంటే సఫీల్గూడ, దయానంద్ నగర్, రామకృష్ణపురం వంటి చిన్న స్టేషన్లు అభివృద్ధి చేయడం అభినందనీయం అని చెప్పేసి, నిజామాబాద్ వైపు నుంచి రైళ్లు వచ్చి సికింద్రాబాద్ చేరుకొని తిరిగి కాజీపేట, నల్గొండ వైపు వెళ్ళాలంటే చాలా సమయంలో వృధా అవుతుందని, దయానంద్ నగర్ స్టేషన్ అభివృద్ధి చేయడంతో ఇక్కడ కార్డు బైపాస్ లైన్ ఏర్పాటై ఇక్కడి నుంచి వెళ్ళొచ్చు.
దీనివల్ల సమయం ఆదా అవడమే కాకుండా సికింద్రాబాద్ స్టేషన్లో ప్లాట్ఫామ్ ఇబ్బంది కాస్త తగ్గుతుందని, రైలు సమయంలో ఆదా అవుతుందని కరెక్ట్ చెప్పాడు అతను. ఏమనంటే సికింద్రాబాద్ రైల్వే స్టేషన్కి వెళ్ళి ఎక్కుతున్నారు కదా, అలా కాకుండా రైల్వే ప్లాట్ఫామ్లో ఒక రద్దీ చాలా ఉంటుంది కాబట్టి ఎక్కడెక్కడ మన దయానంద్ నగర్, మల్కాజ్గిరి, మరి సఫీలు కూడా అక్కడక్కడ ఆయా ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళు సికింద్రాబాద్ డైరెక్ట్ పోకుండా అక్కడనే వాళ్ళ ప్రాంతాలని అక్కడనే ఆగేటట్టు చేయడం చాలా చాలా మంచిది. ఇది హర్షించదగిన విషయం అని చెప్పేసి తెలియపరుస్తున్నారు. అయితే ఇక్కడ చూద్దాం, కంటిన్యూషన్ చూద్దాం. ఎంఎంటీఎస్ రెండో దశ పనులు భాగంగా సికింద్రాబాద్ మేడ్చల్ మార్గంలో 28 కిలోమీటర్ల మేర రైల్వే ట్రాక్ విద్యుదీకరణ పనులను 2014 ప్రారంభించిన రైల్వే పనులు 2020లో పూర్తి చేసింది. సికింద్రాబాద్ మేడ్చల్ మార్గంలో ఇప్పటికే డబుల్ లైన్ ఉండడంతో 14 కిలోమీటర్ల మేర సుమారు 30 కోట్ల అంచనా వ్యయంతో విద్యుదీకరణ, బొల్లారం మేడ్చల్ మార్గంలో 14 కిలోమీటర్ల మేర సుమారు 150 కోట్ల అంచనా వ్యయంతో డబ్లింగ్ విద్యుదీకరణ పనులు పూర్తి చేశారు. 2020 ఆగస్టు 24న మొదట ఎంఎంటీఎస్ ట్రయల్ రన్ నిర్వహించారు. గతేడాది ఏప్రిల్ నుంచి నిత్యం పదుల సంఖ్యలో ఎంఎంటీఎస్ రైళ్లు పరుగులు తీస్తున్నాయి. వీటితో పాటు నిత్యం సఫీల్గూడ రైల్వే స్టేషన్లో నగర్ సోల్ ఎక్స్ప్రెస్, కాచిగూడ మెదక్ ప్యాసింజర్ బోధన్ ప్యాసింజర్ కాచిగూడ మెదక్ డెమో కాచిగూడ ఎక్స్ప్రెస్లను హాల్ట్ ఏర్పాటు చేశారు. చూసారా, హాల్ట్ ఏర్పాటు కూడా చేశారంట. మరియు ఇలా రైల్వే లైన్ అనేది ఇంకొన్ని ఏర్పాటు చేస్తే అక్కడ చాలామంది వైజాగ్ వెళ్ళాలంటే ఈ యొక్క సంక్రాంతి వస్తే, ఈ యొక్క దసరా సంక్రాంతి వస్తే వెళ్ళలేని దౌర్భాగ్య పరిస్థితి ఏర్పడుతుంది. ఎందుకంటే రైలు ఉన్న రైలనే వాళ్ళు అలానే కుక్కి వారు వెళ్ళిపోవడం జరుగుతుంది. అలా కాకుండా కొత్త రైలు మరి ఒక 2-3 లైన్లు వేసి కొత్త రైలు వేస్తే ప్రజలు హ్యాపీగా వెళ్తారు. మధ్యతరగతి కుటుంబాలు ఏం చేస్తారంటే టికెట్లు ఆన్ టైం బుక్ చేసుకోకుండా, నెల తరబడి బుక్ చేసుకోకుండా అప్పటిదప్పుడు బుక్ చేసుకొని వెళ్ళాలంటే జనరల్ బోగే గతి అవుతుంది వాళ్ళకి. ఆ జనరల్ బోగిలో కూడా కొట్టుకొస్తున్నారు. ఆ జనరల్ లేడీస్ కంపార్ట్మెంట్లో కూడా జెంట్స్ వెళ్తున్నారు. అలాంటి దౌర్భాగ్య పరిస్థితి కాకుండా, అయ్యా మోడీ గారు మీరు ఇంకొన్ని లైన్లు వేస్తే ఇక్కడ ఆదాయం చాలా చాలా ఉంది కాబట్టి మీరు ఇంకొన్ని లైన్లు వేస్తే షిరిడి పోతారు, వైజాగ్ పెడతారు. ఇలాంటి వాళ్ళకు వెయిటింగ్ లిస్ట్ అనేది లేకుండా ఎవరైతే డబ్బులు ఎక్కువ తీసుకున్నా పర్వాలే కానీ ట్రైన్ సమయానికి వెళ్ళే వారికి కొంచెం సౌకర్యం కలిగించాలని కోరుచున్నాం. అదేవిధంగా ఈటల రాజేందర్ చొరవ తీసుకోవడం చాలా చాలా హర్షించదగిన విషయం. స్థలాల ఆక్రమణకు యంత్రాంగానిదే బాధ్యత, పోషణ మాంసం గూఢపత్రిక ఆవిష్కరిస్తున్న మర్రి రాజశేఖర్ రెడ్డి. థీమ్ పార్క్ అభివృద్ధి పనులు ప్రారంభం, న్యాయవాదిని దుర్భాషలాడిన వ్యక్తిపై కేసు. చట్టానికి న్యాయానికి అన్న న్యాయవాదికే తిరితే రేపు ఎలా ఉంటుంది? వరద పోయే బురద మిగిలే, వర్షాలు పోయి రోజులు గడుస్తున్న మౌలాలి డివిజన్లో భరత్ నగర్లో బురద కష్టాలు తీరడం లేదో, రహదారిపై పేరుకుపోయిన బురదతో స్థానికులు ఇబ్బందులు పడుతున్నారు. అధికారులు తొలగించకపోవడంతో స్కూళ్లకు వెళ్ళే చిన్నారులు స్థానికులు అవస్థలు పడుతున్నారు. మరి ఘోరం అండి, ఎంత ఘోరం అంటే అది చూడండి. వర్షాలు పడి కూడా ఎన్ని రోజులైనా అక్కడ ఫోటో చూడండి, కనీసం దాన్ని చూద్దామన్నా కూడా వామిటింగ్ వస్తుంది. కనీసం మట్టి పోసి మరమ్మతులు చేయడానికి అధికారులు సిబ్బందులు ఏం చేస్తున్నారయ్యా? 3 పూటల తిని ఉండడానికి మీరు పని చేసేది, నెల జీతాలు తీసుకుంటలేరా? ఆసరా కమిటీ సభ్యులు వినతి. స్త్రీ శిశు సంక్షేమ శాఖ డైరెక్టర్కు వినతి పత్రం సమర్పిస్తున్న ఆసరా కమిటీ సభ్యులు, రోడ్లు ఆక్రమణదారులపై చర్యలు తీసుకోండి. రెడ్ క్రాస్ సేవలు విస్తరణకు కృషి. గవర్నర్. స్వర్ణ తాపడం పనులు 8 లక్షల విరాళం. దాత బొర్రా నిరంజన్కు అమ్మవారి చిత్రపటాన్ని అందజేస్తున్న ఈవో రామారావు. గురుకుల విద్యార్థుల తల్లిదండ్రులు నిరసన.
ఎందుకయ్యా ఎందుకు నిరసన చేస్తున్నారు? 48 గంటలు నిరసన చేస్తున్నారంట. చూద్దాం. రాయదుర్గం గౌలిగూడ సాంఘిక సంక్షేమ గురుకుల కళాశాల వద్ద విద్యార్థులు తల్లిదండ్రులు శుక్రవారం ధర్నాకు దిగారు. ఐఐటి నీట్ శిక్షణకు నియమించిన అవుట్ నర్సింగ్ సీనియర్ ఫ్యాక్టరీలను తొలగించడంపై వారు నిరసన తెలిపారు. వెంటనే ఆ ఫ్యాక్టరీలను పునర్నియమించి బోధన సాగేలా చూడాలని డిమాండ్ చేశారు. ప్రగతిశీల తల్లిదండ్రుల సంఘం పేరెంట్స్ కమిటీ ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ కళాశాలలో సీనియర్ ఫ్యాకల్టీసు సబ్జెక్ట్ అసోసియేషన్లు కొనసాగించాలని నేతర సిబ్బందికి సకాలంలో వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేశారు. గురుకుల విద్యార్థుల తల్లిదండ్రులు నిరసన చేశారు 48 గంటలు. ఎందుకంటే వాళ్ళ పిల్లలు బాగోగులు చూసుకోవడానికి వెళ్ళి వస్తున్న సమయంలో అలాంటి టైంలో ఇక్కడ శిక్ష ఇచ్చేవాళ్ళు మరి ఫ్యాకల్టీస్ సరిగా లేరు. అలాంటి వాళ్ళు సరిగ్గా ఉంటేనే మా పిల్లలు భవిష్యత్తు బాగుంటుంది, నేటి బాల్యలే రేపటి పౌరులు అనే విధంగా వాళ్ళు ఈరోజు మంచి చదివిస్తేనే రేపు పొద్దుల మనం చూస్తారనే విధంగా ఈ యొక్క గురుకులో శిక్షణ ఇచ్చేవాళ్ళు కరెక్ట్గా లేరు. అలాంటి వాళ్ళకు కరెక్ట్ శిక్షణ ఇచ్చేవాళ్ళు మంచి వాళ్ళని పెడితే మా పిల్లలు మంచి చదువుకుంటారు అని చెప్పేసి 48 గంటలు ఇక్కడ ఒక అసోసియేట్లను క్రియేట్ చేసుకొని ఇక్కడ వాళ్ళు 48 గంటలు ఇక్కడ ధర్నా చేయడం జరుగుతున్నది. అయితే ఈరోజు మన జోహర్నగర్ నుంచి మరి రంపల్లిలో వార్తలు చూద్దాం. ఇక్కడ అభివృద్ధి పనులను శంకుస్థాపన అని చెప్పి జనశక్తి మన శివ సీనియర్ జర్నలిస్ట్ రాశారు ఈ వార్త. అది ఆల్రెడీ మనం వినలో చదివాం. ఇక్కడ మన చంద్రారెడ్డిది సిసి రోడ్డు పనులను శంకుస్థాపన. ఇక్కడ మేడ్చల్ జిల్లా కీసర మండలం నాగారం శుక్రవారం రోజున నాగారం మున్సిపాలిటీ పరిధిలో వార్డ్ నంబర్ 13లోని దత్తాత్రేయ కాలనీ మున్సిపల్ సాధారణ నిధులు 20 లక్షలతో చేపట్టనున్న సీసీ రోడ్డు నిర్మాణానికి నాగారం మున్సిపాలిటీ చైర్పర్సన్ కాకుంట్ల చంద్రారెడ్డి శంకుస్థాపన చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో వైస్ చైర్పర్సన్ బండారి మల్లేష్ యాదవ్, నాగారం మున్సిపాలిటీ కమిషనర్ జి రాజేందర్ కుమార్ మరియు కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు. మన చంద్రారెడ్డి సీసీ రోడ్ల గురించి ఇక్కడ శంకుస్థాపన చేయడం జరిగింది. మరియు ఇంకో వార్త, జాతీయ స్థాయిలో సత్తా చాటిన ప్రదీప్. జాతీయ స్థాయిలో సత్తా చాటినట. ఇంకో వార్త ఇది, నందిని ఎంటర్ప్రైజెస్ ఆధ్వర్యంలో వావ్ బైక్ షోరూమ్ ప్రారంభోత్సవం. వావ్ బైక్ షోరూంలో ప్రారంభోత్సవం అని చెప్పేసి ఇక్కడ మన కూతాడి సాయన్న గారు ఉన్నారు కార్పొరేటరు, మన పాండాల యాదగిరి అన్న గారు కూడా ఉన్నారు కౌన్సిలరు. ఇక్కడ చూద్దాం వార్త. మేడ్చల్ జిల్లా కాప్రా దమ్మేగూడ పరిధిలో పద్మశాలి టౌన్షిప్ సమీపంలో నందిని ఎంటర్ప్రైజెస్ వారి ఆధ్వర్యంలో వావ్ ఈకో మోటార్స్ బైక్స్ షోరూమ్ ప్రారంభోత్సవం. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఏసీపీ మహేష్, జోనర్ సిఐ నాగరాజ్ పాల్గొని నూతన బైక్ షోరూమ్ని రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వాతావరణ కాలుష్యాన్ని అరికట్టే విధంగా ఈ ఎలక్ట్రికల్ బైక్ని అందరూ వాడాలని ఈ సందర్భంగా తెలియజేశారు. కార్యక్రమంలో దమైగూడ కౌన్సిలర్ పాండాల యాదగిరి గౌడ్, జోనర్ కార్పొరేటర్ కూతాడి సాయి, కాంగ్రెస్ నాయకులు ఇక్కడ ముప్పు రామారావు, బంధుమిత్రులు తదితరులు పాల్గొన్నారు. అంటే ఇక్కడ నందిని వావ్ ఈకో బైక్ అనమాట. ఇప్పుడు ఫ్యూచర్లో మనకి పెట్రోల్ డీజిల్ వస్తుందో దొరకదో అని చెప్పేసి ఎందుకు ఇతర దేశాల నుంచి మనం ఎగుమతి చేసుకోవాలి పెట్రోల్ అని కొంతమంది ఏం చేస్తున్నారంటే ఈవీ అంటే ఎలక్ట్రికల్ వెహికల్, ఎలక్ట్రికల్ బైక్ ఇలాంటి అన్ని మొత్తం కరెంటుతోటి ఉత్పత్తి చేసే వాహనాలు నడుపుతున్నారు. రోడ్డు మీద ఏది చూసినా మొత్తం గ్రీన్ కలర్లో ఈవీ ఎలక్ట్రికల్ కార్లు కనిపిస్తున్నాయి, ఇప్పుడు ఎలక్ట్రికల్ బైకులు కనిపిస్తున్నాయి. ఎవరు పెట్రోల్ పోయలేని స్థితిలో ఉన్నవారు లేడీస్ కానీ వాళ్ళకి లైసెన్స్ ఏమి ఉండవు కాబట్టి అవన్నీ తీసుకోవాల్సిన అవసరం లేదు. కాబట్టి అలాంటి వాళ్ళకు తక్కువ లిమిట్ స్పీడ్ ఉంటుంది, 50 నుంచి 60 లోపల స్పీడ్ ఉంటుంది. కాబట్టి దానికి లైసెన్స్ ఏమి ఉండవు.
దానివల్ల లేడీస్ చాలామంది ఎలక్ట్రికల్ బైక్స్ వాడుతున్నారు. ఈ మధ్య మగవాళ్ళకు కూడా ఎలక్ట్రికల్ బైకులు కూడా తయారు చేయడం జరుగుతుంది. అలాంటి బైకులు కూడా చాలామంది రాత్రంతా కరెంటు పెట్టి మొత్తం 150 కిలోమీటర్లు 200 కిలోమీటర్ల దాకా ఈ యొక్క మైలేజ్ ఇవ్వడం చాలా ఇక్కడ హర్షించదగిన విషయం. చాలామంది ఎలక్ట్రికల్ తీసుకుంటున్నారు. రాబోయే రోజుల్లో మొత్తం డిజిటల్ అయిపోతట్టుంది అనిపిస్తుంది. ఎందుకంటే ఈ పెట్రోల్ ఇంధనం కూడా కరువు అయిపోతుంది, ప్లస్ ఇక్కడ డీజిల్ కూడా దొరకదు అనే విధంగా చాలామంది కార్లు ఏం చేస్తున్నారంటే ఈ డీజిల్ అనేది లేకుండా కార్లను తయారు చేసి పెట్రోలు సిఎన్జి మరి చేయడం జరుగుతుంది. చూద్దాం మరి ఫ్యూచర్లో ఏమవుతుందో. మళ్ళీ 100 సంవత్సరాలు వెనుకకు వస్తామా లేకపోతే శరవేగంగా ముందుకు వెళ్తామా తెలీదు. చూద్దాం ఎలా అవుతుందో పరిస్థితి. జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ బీజేవైన్ అధ్యక్షుడిగా సందీప్ ముదిరాజ్. ఇది ఆల్రెడీ చదివాం మనం వార్త. అట్టహాసంగా ప్రారంభమైన CBS E7 క్లస్టర్ గర్ల్స్ బాస్కెట్బాల్ గేమ్స్ అని చెప్పేసి జవహర్ నగర్లో వచ్చింది ఇంకో వార్త. ఇది ఆల్రెడీ చదివినాం. వర్క్స్గా మారిన 13,000 ఎకరాలు. అంటే అయోమయంలో 2,500 మంది రైతులు. అంటే 2,500 మంది రైతులు వక్స్ బోర్డుగా మారిపోయాయంట. వాళ్ళ భూమి జాగాలు వక్స్ బోర్డుగా మారిపోయింది. ఆ వక్స్ వస్తే రిజిస్ట్రేషన్ చేయడానికి అవకాశం ఉండదు ఇలా అని చెప్పి 2,500 మంది రైతులు చాలామంది బాధపడుతున్నారు. ఆ వార్త చదువుదాం. అవసరాలకు అనుగుణంగా భూములను అమ్ముతూ తాకట్టు పెడుతూ లోన్లు తీసుకొని హాయిగా జీవిస్తున్న రైతు జీవితాల్లో ఒక్కసారిగా ఉపద్రవం వచ్చి పడింది. రైతులు అధీనంలో ఉన్న భూములన్నీ వక్స్ భూములంటూ 2018లో పిడుగులాంటి చేదు నిజం బయటపడింది. దీంతో నోచుకోకుండా రైతులు దిక్కుతోచుకొని స్థితిలో పడిపోయారు. తమదైన రీతిలో పోరాటాలు చేశారు. న్యాయం కోసం అధికారులు చుట్టూ తిరిగినా ఎలాంటి ఫలితం దక్కకపోవడంతో నిరాశ నిస్పృహత కాలంతో పెద్ద కాలం వెల్లదిస్తున్నారు. 2001లో గెస్టెడ్ పబ్లిషన్ విక్రయాలు నిషిద్ధం. ఫౌతికి నో ఛాన్స్. భూ సంస్థలో రైతాంగం చేతులెత్తేసిన రెవెన్యూ యంత్రాంగం 1995లో వర్క్ చట్టంతో స్పష్టం కుమిలిపోతున్న రైతులు చూడండి. 2001లో గెస్ట్ పబ్లికేషన్ ద్వారా ఈ ప్రారంభంలో సుమారు 13,000 ఎకరాల వర్క్స్గా మారింది. దీంతో విక్రయాలు నిషిద్ధం. ఫౌతికి నో ఛాన్స్ అనడంతో అనుకోని భూ సమస్యల్లో జహీరాబాద్ రెవెన్యూ డివిజన్ రైతాంగం కురుకుపోయింది. సమస్య పరిష్కరించాల్సిన రెవెన్యూ యంత్రాంగం చేతులెత్తేయడంతో ఏం చేయాలో తెలియక లోపల కుమిలిపోతున్నారు. తమ సమస్యలను పరిష్కరించకుంటే ఢిల్లీ వరకు పోరాటానికైనా సిద్ధమని రైతులు హక్కుల సాధన సమితి కన్వీనర్ వెంకటేశ్వర రెడ్డి మరియు హెచ్చరిస్తున్నారు. చూసారా, వక్ఫ్ బోర్డ్ అనేది ఈ యొక్క ముస్లింలకు సంబంధించిన చాలామంది రైతులు బాపోతున్నారు. ఒకవేళ ఈ ప్రాబ్లం సాల్వ్ కాకపోతే గల్లీ నుంచి ఢిల్లీ కూడా వెళ్ళైనా మేము పోరాటం చేస్తామని వెంకటేశ్వర రెడ్డి అతను రైతు సంఘాల అధ్యక్షుడు తెలియపరుస్తున్నాడు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తెలంగాణ శరణార్థులు ధన్యవాదాలు. మళ్ళీ మా ఛానల్ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.